పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రధాని మోదీ సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ కి 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. బయట నుంచి వచ్చే వ్యక్తులపై పోలీసులు నిఘా ఉంచనున్నారు. ఇక నేడు రేపు సభా పరిసర ప్రాంతాల్లో నో ప్రైవేట్ డ్రోన్ ఫ్లై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో 5,000 మంది పోలీసులు చేరుకున్నారు. 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక ప్రధాని మోదీ కంటే ముందుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికి ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొననున్నారు. కుప్పంలో జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. కుప్పం ప్రజలు తమ సమస్యలపై జననాయకుడు కేంద్రంలో వినతి పత్రాలు అందించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తారు. ఆ సమస్యల పరిష్కారం అయ్యాక ఆ వివరాలని ఆన్లైన్ లో పొందుపరుస్తారు. నేడు ఈ జననాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు పనితీరుని పరిశీలించారు. జననాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ గా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తం చేయనున్నారు. ఓకే, తీసుకొని రికార్డ్ చేయండి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, కాంపోజిషన్ ఆఫ్ ఫ్యామిలీకి ఇవ్వండి అనేసి. వాళ్ళు ఇవ్వలేదు సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారా? ఇవ్వలేదు సార్. మీరు కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. ఇప్పుడు ఇది ఇన్సూరెన్స్ ఉందా? ఇప్పుడు వెహికల్ ఫారెస్ట్ వెహికల్స్ అని పెట్టింది. ఫారెస్ట్ వెహికల్ యాక్సిడెంట్లో వచ్చి ఫారెస్ట్ వెహికల్ వచ్చి వీళ్ళు పిల్లల్ని కొట్టింది. ఇన్సిడెంట్ జరిగింది. మనకు మదనపల్లి వచ్చినప్పుడు ఫారెస్ట్ వెహికల్ వచ్చి వీళ్ళని యాక్సిడెంట్ చేసింది సార్. ఫారెస్ట్ వెహికల్ అవును సార్. ఫారెస్ట్ వెహికల్ ఫారెస్ట్ వెహికల్ అయినా ఇన్సూరెన్స్ అయితే రావాలి, గవర్నమెంట్ పే చేయదు. బట్ ఫారెస్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇది ప్రాబ్లం. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇవ్వాలని చెప్పి అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందజేశారు. అల్లు అర్జున్ కూడా తన వంతు సాయం అందించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కి మరియమ్మ హత్య కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ రోజు సురేష్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక తీర్పు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో మరియమ్మ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేశారు. తనకు వస్తున్న పెన్షన్ ని నిలిపివేశారని, ఇల్లిస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరియమ్మ దూషించింది. మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను నందిగం సురేష్ అనుచరులు హతమార్చారు. ఈ ఏడాది తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 10 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలని రద్దు చేసినట్లు ఈవో వివరించారు. ఈ 10 రోజుల్లో 7 లక్షల మందికి శ్రీవారి దర్శనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. జనవరి 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై
భక్తులకు దర్శనమిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6 గంటల వరకు చక్ర స్నానం. తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం, మొత్తం 94 కౌంటర్ల ద్వారా SSD టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే SCD టోకెన్లు 1,40,000, శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేయడం జరిగింది 19,500 ఇప్పటికి. అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే VIP బ్రేక్, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, NRI ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజుల కోసం. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నగర పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పోలి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలకి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో పాల్గొనేవారు ముందస్తుగా ఎన్టీఆర్ స్టేడియంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. 15వ తేదీ గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2025లో ఫస్ట్ ప్రోగ్రామ్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బెస్ట్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో సెన్సెస్లో సంక్రాంతి సంక్రాంతి ఈరోజు షెడ్యూల్ అంటే ప్రోగ్రామ్ సంబంధించిన షెడ్యూల్ ఈరోజు రిలీజ్ చేశారు. దీనిలో చూసుకుంటే 12వ తేదీ అంటే మనకి ఈ సంవత్సరం 13, 14, 15 ఆప్షన్గా సంక్రాంతి పండుగ జరుగుతుంది. అంటే దానికంటే ముందుగానే 12వ తేదీతో మనకి సంక్రాంతి సంక్రాంతి 12వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతుంది. తర్వాత మొహిందీ ఆడవాళ్ళ పిల్లలకు మొహిందీ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చెకప్ చేయడం. ఇది 12వ తేదీ. తర్వాత 13వ తేదీ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి. తర్వాత ఉదయాన్నే వచ్చినటువంటి అతిథులందరూ కూడా పూర్ణ కుంభము, తర్వాత సన్నాయి మేళంతో మనకి వెల్కమ్ చెప్తూ భోగి మంటలు, తర్వాత గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, తర్వాత మనం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాం, అది ఓపెన్ చేసుకోవడం, అట్లనే భోగి పళ్ళు, ఈ తాడు లాగటం, టగ్ ఆఫ్ వారు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ సైడ్స్, ఇవన్నీ కూడా మనం మార్నింగ్ 9 to 11 మేబీ కొత్త టైం ఎక్స్టెండ్ అయినా మార్నింగ్ సెషన్లో ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. అట్లనే సాయంత్రం 5 గంటల నుంచి 10 o'clock వరకు మార్నింగ్ స్టార్టింగ్ అంటే ఈవినింగ్ తంబోలా అనేది ఒక యాక్టివిటీ కొత్తగా మనం సంవత్సరం దీంట్లో కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చాలామంది ఎంజాయ్ చేస్తారు. తర్వాత సాంప్రదాయ వస్త్ర పోటీలు పిల్లలు, చిన్న పిల్లలకి, తర్వాత చెక్క భజన ఏదైతే ట్రెడిషనల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం మనం కంప్లీట్ చేసుకున్నాం. దానిలో భాగంగా చెక్క భజన, తర్వాత కూచిపూడి, ఫోక్ డ్యాన్స్, తర్వాత డీ డ్యాన్స్, టీవీ ఆధ్వర్యంలో నడుస్తున్న డీ డ్యాన్స్ టీమ్స్. ఇది 13వ తేదీ సాయంత్రం 14వ తేదీ వచ్చేటప్పటికి ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు గంగిరెద్దులు మరి ఎద్దుల ప్రదర్శన, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, ఇలానే కర్ర సాంగ్ కూడా ఆ రోజు అది కూడా ఇంకా అప్లోడ్ చేసుకోవడం. అదే మరి సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు కోలాటం, స్టార్ మ్యూజికల్ నైట్, చాలా మంచి ఫేమస్ సింగర్స్ షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాంతారా యాక్ట్ అంటే కాంతారా మూవీ మంచిగా బాగా పాపులర్ అయింది. దాంట్లో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్ తగ్గట్లు ఒక టీమ్స్ ఉన్నారు. స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలని లబ్ధిదారులకు అందించడంలో స్కీమ్ వర్కర్స్ పాత్ర ఎంతో ఉందని సందర్భంగా యూనియన్ నేత హనుమంతరావు తెలిపారు. స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెంచి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కార్మికులందరినీ పనైతే చేయించుకున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకు ఉపయోగం లేకపోయేసరికి సుమారు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ సుమారు 40 రోజులు పోరాటం చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తాము, కనీస వేతనం 26,000 చేస్తాము, అదేవిధంగా వర్కర్స్ అందరూ మెయిన్ టీచర్ గుర్తిస్తాము, గ్రాడ్యుటీ ఇప్పిస్తామని చెప్పేసి అనేకమైన హామీలు ఇచ్చారు. గౌరవ వేతనం కూడా
5,000 రూపాయలు కనీసం 1వ తారీఖు 2వ తారీఖు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చే టైంలో ఇస్తూ ఉన్నారు. కనీసం 5వ తారీఖు అని ఇవ్వాలి గౌరవవేతనం కూడా. దానికోసం దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఆశా వర్కర్స్ డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు ఈ డిమాండ్స్ పరిష్కారం కాకపోతే మరింత పోరాటాలకి ఉధృతం చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్కి అసోసియేషన్కి మేము అండగా ఉంటామని చెప్పేసి తక్షణ సమస్య పరిష్కారం చేయాలని మీ తరం మనం చేస్తాం. అయితే మేము ఎంత చేస్తున్నాం సేవ అనేది ప్రభుత్వానికి ముందు గుర్తించాలండి. గుర్తించి మేము ఆ 11,000 మా పిల్లల్ని పిల్లల్ని చదివించుకోవడానికి కుటుంబానికి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అసలు అవి ఎలా మాకు ఉపయోగపడుతుంది ఒక్కసారి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలండి. వాళ్ళు ఆలోచించి మమ్మల్ని మేము చేస్తున్న పనికి ఫలితంగా ఉందా లేదా, అసలు మేము ఆ ఫలితం మాకు సరిపోతుందా అనేది ఆలోచించి మాకు మా సమస్యను పరిష్కరించాలని ముఖ్యంగా కోరుకుంటున్నామండి. అదొకటి చిన్న పిల్లలండి, మాకు వచ్చే 3+ పిల్లలు. పెద్ద పిల్లలకు సెలవులు ఇస్తున్నారు, చిన్న పిల్లలకు సెలవులు ఇవ్వడం లేదు. వాళ్ళతో పాటు చిన్నపిల్లలకు మేము 6 నుండి 3 సంవత్సరాల వరకు టీహెచ్ఆర్ ఇస్తామండి. వాళ్ళతో పాటు ఈ 1 నెల మాత్రం టీహెచ్ఆర్ ఇస్తాము. మాకు సెలవులు మాత్రం మంజూరు చేయండి. మాకు ఇప్పుడు మెను 2 కూరలు ఉండాలంటున్నారండి. వాటికి తగ్గ ఛార్జీలు మాకు లేవండి. మాకు గ్యాస్ ఖర్చులు కూడా లేవండి. మెయిన్ సమస్యలు మాత్రం అసలు ఈ సమస్యలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ప్రభుత్వ వాళ్ళు ఇచ్చిన ప్రతి పని మేము చేస్తున్నామండి అనుకోకుండా. కనుక మమ్మల్ని గుర్తించి మాకు ప్రభుత్వం వాళ్ళ నుండి పొందే వాటికి కూడా మేము అర్హులం కాదంటున్నారండి. ఓన్లీ 11,000 జీతానికి ఏ పథకానికి అర్హులం కాదంటున్నారండి. చాలామంది ఇల్లు లేక అసలు పెన్షన్ భర్త చనిపోయి పెన్షన్ రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారండి. మాలో కూడా వాళ్ళకు కూడా ఈ న్యాయం చేసి మా శాలరీలు కనుక పెంచితే కనుక మేము అడగమండి. మా శాలరీలు పెంచకపోవడం వల్లనే మేము అవి చాలక మేము గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. విద్యానగర్లో 51 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లకి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొమ్మినేని కోటేశ్వరరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. విడతల వారీగా అన్ని డివిజన్ల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. డ్రైన్లు, రహదారులతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. నమస్కారం అండి. ఈరోజు 43వ డివిజన్లో విద్యానగర్ 3/5 నుంచి 1/5 వరకు దాదాపు 420 మీటర్ల రోడ్డు, అదేవిధంగా డ్రైన్స్ 2 వైపులా వేసుకోవడం జరుగుతుందండి. దగ్గర 51 లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న ఈ రోడ్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. కేబీసీ కన్స్ట్రక్షన్స్ వారికి ఒక టెండర్ రావడం జరిగింది. వారు చాలా ఫాస్ట్గా ఈ యొక్క వర్క్ని రెడీ చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగిందండి. కాబట్టి ఎటు చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ పశ్చిమ నియోజకవర్గం పరుగులెడుతుంది. చాలా ఆశాజనకంగా అనిపిస్తుంది. విజయనగర్ 3/5 నుండి 1/5 వరకు సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం వచ్చిన 6 నెలల్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని డివిజన్లలో కూడా వర్కులు మొదలుపెట్టి ఉన్నారు. వారు చొరవతోటి కాంట్రాక్టర్లు కానీ అట్లానే ప్రజల సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ రోజున 43వ డివిజన్లో ఈ యొక్క సీసీ రోడ్డు 51 లక్షలతోటి స్టార్ట్ అయింది. అలానే ముత్యాలరెడ్డి నగర్ 6 నుంచి 8 లైన్ వరకు వాగెమ్మటి రోడ్డు కూడా ఒక 9 లక్షలతోటి ఈరోజు బిగిన్ చేశారు. అట్లానే అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా వివిధ రకాలుగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు సాగుతా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదులపై కూడా దాడులు జరుగుతున్నాయని జిల్లా బార్ అసోసియేషన్ మెంబర్ బ్రహ్మారెడ్డి తెలిపారు. జిల్లాలోని పొన్నూరులో న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై పొన్నూరు సీఐ ఎస్ఐ దాడి చేశారని తెలిపారు. ఇదే అంశంపై మంగళవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా కోర్టు ఎదుట విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో బ్రహ్మానందరెడ్డి ప్రముఖ న్యాయవాది శాంతకుమార్ మాట్లాడారు. న్యాయవాదులపై దాడులు చేయడం బాధాకరమని తెలియజేశారు. తక్షణమే పొన్నూరు సీఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. నిర్ణయానికి బద్దులమై ఈ వారం అంతా కూడా గుంటూరు జిల్లా మొత్తం న్యాయవాదుల విధులు బహిష్కరణ చేసి ఉద్యమాన్ని
తీవ్రతరం చేసేదానికి భాగంగా ఈరోజు ఈ యొక్క దీక్ష చేయడం చేపట్టింది. ఎస్ఐసిఎల్ను వెంటనే సస్పెండ్ చేయాలని, వారిని అరెస్ట్ చేయాలని, న్యాయవాది మీద పెట్టినటువంటి అక్రమ కేసును తీసివేయాలని డిమాండ్తో మేము ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకవేళ ఈ వారం రోజులు మా బాయ్కాట్ లోపల అటువంటి చర్యలు పోలీసులు చేపట్టకపోతే తప్పనిసరిగా మరి ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయవాదికి న్యాయం చేయగలిగేంత వరకు రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులందరూ కూడా కంకణం కట్టుకున్నారని ఈ విధంగా తెలియజేస్తాను. అలాగే శుక్రవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలిపించాం. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ విధులు హాజరయ్యే విధంగా అందరు న్యాయవాదులను కన్వీన్ చేశాం. కాబట్టి బేతాళ ప్రకాశరావుకు న్యాయం జరిగే వరకు న్యాయవాదులందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ, అలాగే డాక్టర్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ చర్యలు తీసుకున్నందుకు కూడా మరి ఉద్యమం ఆగదనేటువంటి విషయాన్ని ఈ సందర్భం ఫెడరేషన్ న్యాయవాదుల సమావేశంలో పొన్నూరు న్యాయవాది అయినటువంటి బేతాళ ప్రకాశరావు గారికి సానుకూలంగా వారు పొన్నూరులో చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు గుంటూరు బారేష్ తరఫున దీక్ష చేయవలసిందిగా మేము రాత్రి మాట్లాడుకున్నాం. దాని పర్యవసానంగా ఈరోజు పోలీసు వారు పెట్టిన అక్రమ కేసులు, న్యాయవాది మీద పెట్టిన పోలీసులు అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఇమ్మీడియట్గా ఎస్ఐని సిఐని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక న్యాయవాదిగా 26/12/2024 జరిగిన హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అయ్యా దెబ్బలు తిన్నారు, దెబ్బలు తగిలి ఎమ్మెల్సీ చేయండి అని చెప్పి అడిగినందుకు ఆ డాక్టర్ గారు ఎస్ఐకి ఫోన్ చేసి సిఐకి ఫోన్ చేసి అమానుషంగా మా మృగంలాగా ఒక బందిపోటు దొంగలాగా అతను ప్రకాశం న్యాయవాదిని పోలీసు వారు చేసి తీసుకెళ్ళి కొట్టి అతను ఎడమ చేయి కిడ్నీ ఫ్రాక్చర్ అయ్యే విధంగా కొట్టినారు. దాన్ని ఖండిస్తూ మేమందరం న్యాయవాదులు మా ప్రకాశరావు గారికి, ఈ న్యాయవాద వెటర్నిటీకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.